నమస్కారము. నేను డాక్టర్ డీనా. నేను మీ బేబీ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుందని, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని సెయింట్ జాన్స్ NICU విభాగము నాకు తెలియజేశారు. ఇది మంచి విషయము. మీరు ఇప్పుడు దాకా బేబీకి కావలసిన వైద్యమును NICU వైద్యుల సహాయంతో బేబీకి అందించారు. ఇప్పుడు దాకా మీరు మంచిగా సహకరించారు. ఇప్పుడు మీకు చెప్పవలసిన విషయము ఏంటంటే, ఒకవేళ కొన్ని కారణాల చేత పాపని పుట్టుకతో NICUలో పెడతారు. ఆ పాపకి ఇంటికి పంపించిన తరువాత కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి పాపకి ఊపిరి పీల్చుకునే ఇబ్బందులు వస్తాయి. పూర్తిగా శ్వాస ఆగిపోయే ప్రమాదము లేకపోలేదు. అటువంటి పరిస్థితుల్లో తక్షణ చికిత్స జీవితాన్ని కాపాడుతుంది. ఆసుపత్రి వెలుపల ఎమర్జెన్సీలో మీ బిడ్డ జీవితాన్ని కాపాడగలిగే అత్యుత్తమ వ్యక్తి మీరే. కాబట్టి ఈరోజు అటువంటి సంఘటన సంభవించినట్లయితే మీ శిశువు జీవితాన్ని రక్షించడానికి మీకు అవసరమైన నైపుణ్యాలను మీరు కలిగే ఉన్నారని నేను నిర్ధారిస్తాను. ఇప్పుడు ఈ నైపుణ్యాలు మొదట కష్టంగా అనిపించవచ్చని నేను అర్థం చేసుకున్నాను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎప్పుడైనా అవసరమైతే మీ బిడ్డ జీవితాన్ని రక్షించడంలో మీకు నమ్మకం కలుగుతుంది. శిశువు శ్వాస తీసుకోవడం ఆపివేసినప్పుడు మీరు ఈ పరికరాన్ని ఉపయోగించి శ్వాసలను అందించాలి. ఈ పరికరం గురించి మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు చూపిస్తాను. ఇది ఆంపూ బ్యాగ్. ఇది శిశువుకు శ్వాసను అందించడంలో సహాయపడుతుంది. ఆంపూ బ్యాగ్ చివర మాస్క్కి జోడించబడింది. మీరు ఆంపూ బ్యాగ్కి మాస్క్ను ఈ విధంగా అమర్చండి. శ్వాసను అందించడానికి ఈ భాగాన్ని శిశువు ముఖానికి వర్తించబడుతుంది. మీరు బ్యాగ్ని పిండినప్పుడు అది గాలిని శిశువు ఊపిరితిత్తులకు నెట్టివేస్తుంది. మీరు పిండినప్పుడు మీ అరచేతిలో గాలి అనుభూతి మరియు మీరు పిండినప్పుడు మీకు ఈ హిస్సింగ్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. బ్యాగ్ బాగా పనిచేస్తుంది అని ఇదే చూపిస్తుంది. కొన్నిసార్లు స్రావాలు మీ శిశువు యొక్క వాయు మార్గాన్ని నిర్బంధించవచ్చు. ఇది ఏదైనా స్రావాలను పీల్చుకోవడానికి ఉపయోగించే డీలీ చూషణ. మీ బిడ్డ నోటిలో లేదా ముక్కులో ఈ డీలీ చూషణ యొక్క సాదా చివర ఉంచండి. మీ పెదవుల మధ్య మరొక చివరను ఉంచండి మరియు ఏదైనా స్రావాలను పీల్చుకోండి. ఈ పరికరాన్ని ఉపయోగించేటప్పుడు మీ నోటిలోని స్రావాల గురించి చింతించకండి. ఇలా అన్ని స్రావాలు ఈ గదిలో బంధించబడతాయి. కానీ మీ బిడ్డకు పునర్జీవనం అవసరమా? మరియు మీరు ఏమి చేయాలని మీకు ఎలా తెలుస్తుంది? మీ బిడ్డ శ్వాస తీసుకోవడం లేదని మీరు కనుగొంటే ముందుగా ఛాతీ కదలికలు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఛాతీ కదలికలు లేనట్లయితే సహాయం కోసం మరొక వ్యక్తిని కాల్ చేయండి మరియు అంబులెన్స్ సేవల కోసం 108కి డయల్ చేయండి. మీ బిడ్డను దృఢమైన చదునైన ఉపరితలంపై ఉంచండి. మీరు శిశువు తల దగ్గర ఉండండి. వాయు మార్గం తెరిచేలా శిశువు తలను సున్నితంగా వంచండి. ఏదైనా స్రావాలు క్లియర్ చేయడానికి శిశువు యొక్క నోటిని మొదట పీల్చండి మరియు తరువాత ముక్కుని పీల్చండి. శిశువు వీపును రుద్దండి. చాలామంది పిల్లలు ఈ ప్రేరణతో శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. శిశువు ఇప్పటికీ శ్వాస తీసుకోనట్లయితే శ్వాసలను అందించే తదుపరి దశకు వెళ్ళండి. బ్యాగ్ మరియు మాస్క్ని ఇలా అప్లై చేయండి. గడ్డం, నోరు మరియు ముక్కును కవర్ చేయడం ద్వారా బ్యాగ్ని పిండడం ద్వారా శ్వాసలను అందించండి. బ్రీత్ 2 3 బ్రీత్ 2 3 బ్రీత్ 2 3 అని చెప్పండి. బ్యాగ్ని పిండడం మరియు బ్రీత్ అని చెప్పడం మరియు 2 మరియు 3 అని చెబుతున్నప్పుడు బ్యాగ్ని విడుదల చేయండి. మొత్తం సమయం ముసుగుతో గట్టి ముద్రను ఉంచాలని నిర్ధారించుకోండి. శ్వాసలను ఇస్తున్నప్పుడు ప్రతిసారి ఇలాగే శిశువు ఛాతీ చప్పుడు మరియు పడిపోతున్నట్టు గమనించండి. శిశువును రక్షించడంలో ఇది చాలా ముఖ్యమైన దశ. ఛాతీ పెరగడానికి తగినంత బ్యాగ్ను పిండి చేయండి. చాలా గట్టిగా పిండవద్దు. అధిక ఛాతీ పెరుగుదలను నివారించండి. ఛాతీ బాగా పెరగడం మరియు పడిపోవడం మీకు కనిపించకపోతే మాస్క్ని మళ్ళీ అప్లై చేయండి. బిగుతుగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే మళ్ళీ చూషణ అవసరం. మీరు ఛాతీ పెరగడం మరియు పడిపోవడం చూసిన తరువాత 30 సెకండ్ల పాటు శ్వాసలను అందించడం కొనసాగించండి. అది బ్రీత్ 2 3 బ్రీత్ 2 3 బ్రీత్ 2 3 యొక్క సుమారు 20-30 చక్రాలు. 30 సెకండ్ల తర్వాత శిశువు ఇప్పుడు శ్వాస తీసుకుంటుందా లేదా ఏడుస్తుందా లేదా తనిఖీ చేయండి. శిశువు ఇప్పటికీ శ్వాస తీసుకోకపోతే ఆకస్మిక శ్వాస కోసం 30 సెకండ్ల పాటు తనిఖీ చేయండి లేదా సహాయం వచ్చే వరకు అలాగే కొనసాగించండి లేదా బిడ్డ బాగా ఊపిరి పీల్చుకునే వరకు చేయండి. శిశువు శ్వాసను ప్రారంభించినట్లయితే అప్పుడు పునర్జీవన చర్యలను ఆపేయండి.
శిశువు బాగా ఏడవడం ప్రారంభించే వరకు ఉద్దీపనను కొనసాగించండి. గుర్తుంచుకోండి, మీ బిడ్డ స్పందించడం లేదని మీరు కనుగొంటే సహాయం కోసం కాల్ చేయండి. గట్టి ఫ్లాట్ ఉపరితలంపై ఉంచండి. చూషణ చేయండి మరియు శిశువును ఉత్తేజపరచండి. శ్వాసను అందించండి. శిశువు ఛాతీ పెరుగుదల కోసం చూడండి. ఛాతీ పెరుగుదల ఉన్న తర్వాత 30 సెకండ్ల పాటు అదే విధంగా కొనసాగించండి. అది లేకపోతే దిద్దుబాటు దశలను చేయండి మరియు శిశువు యొక్క శ్వాస లేదా ఏడుపుని తనిఖీ చేయండి. అది లేకపోతే సహాయం వచ్చే వరకు కొనసాగించండి. శిశువుకు శ్వాసను అందించడం చాలా ముఖ్యం అని దయచేసి గమనించండి. మీరు పునర్జీవనం ప్రభావవంతంగా లేనట్లయితే దాన్ని ఆపేయవద్దు. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి మరియు సహాయం వచ్చే వరకు కొనసాగించండి. నవజాతి శిశువులలో ఛాతీ కుదింపులు అంత ముఖ్యమైనవి కావు. ఇప్పుడు వీడియో చూసిన తరువాత అటువంటి ఎమర్జెన్సీ జరుగుతుందేమో అని భయం ఉండవచ్చు. అయితే మీ బిడ్డకు ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నేను మీకు భరోసా ఇస్తున్నాను. కానీ అది జరిగితే మీరు కలిగి ఉండాల్సిన నైపుణ్యాలు ఇవి. మరియు ఏదైనా నైపుణ్యాల వలె పునర్జీవనం సమయంలో సమర్థవంతమైన శ్వాసలను అందించడానికి అభ్యాసం మరియు పునర్విమర్శ రెండూ అవసరం. కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చినన్నిసార్లు రీప్లే చేసి చూడడానికి సంకోచించకండి. ఈ వీడియోను ప్రాక్టీస్ చేయడం మరియు మళ్ళీ చూడడం ద్వారా ఇది చాలా సులభం అవుతుంది. మేము మీ డిశ్చార్జ్కి ముందు హ్యాండ్స్ ఆన్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తాము. అందరికీ ధన్యవాదాలు.